ఫేక్ న్యూస్. మెదక్ జిల్లా కుల్చారం మండల కేంద్రంలో ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల 10వ తేదీ ఉదయం గుర్తు తెలియని దుండగులు ఎల్లమ్మ దేవాలయంలో చోరీ చేసి ఎల్లమ్మ విగ్రహంపై ఉన్న ముక్కుపుడక హుండీ చోరీ చేసి పరారయ్యారు. ఈ విషయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. మెదక్ చెందిన అఫ్సర్ జహంగీర్ గోవిందు గారి ప్రవీణ్ అని 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. వారి నుండి బంగారు, ముక్కుపుడక, కొంత నగదు స్వాధీనం. తల్లి ఎల్లమ్మ తల్లి యొక్క ముక్కు పుడక మరియు అదేవిధంగా కొన్ని గుడికి ఎత్తుకుపోయి ఊరు వల్ల గుడి కంటే దూరంగా తీసుకొచ్చిన పొదల కాడ మనకు అలా ఉన్న డబ్బులు తీసుకొచ్చారు. అది పేరు వచ్చేసి మొదట అఫ్సర్ తండ్రి జాంగీర్, ఇంకా ఇది గోవిందపు గారి ప్రవీణ్, తండ్రి విట్టెల్ కుమ్మరు. ఇది కుమ్మరివాడ ఈ పిల్లగాని అతను సిద్దిపేట మన గాంధీనగర్ మెదక్లో ఉంటాడు. వాళ్ళకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ దగ్గర గుడిలో దొంగలించిన వస్తువులు వాళ్ళ దగ్గర స్వాధీనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కోర్టు డిమాండ్ చేసి పంపిస్తున్నాం. గతంలో కూడా చాలా కేసులలో ఇన్వాల్వ్మెంట్ వీళ్ళ మీద నిఘా పెట్టడానికి సస్పెక్ట్ షీట్స్లో ఓపెన్ చేస్తాం. మరి అందరూ కూడా మన ప్రజలకు తెలియజేస్తున్నారంటే ఎక్కడెక్కడైతే గుడి ఉన్నాయో పవిత్ర స్థలంలో కానీ కెమెరాలు, సీసీ కెమెరాలు ప్రాపర్గా పెట్టుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.